హాయ్ హలో నమస్తే. ఒకరోజు నాకు ఫుల్గా క్రేవింగ్స్ వచ్చాయి. సో ఫుడ్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఎప్పుడు రొటీన్గా తినే ప్లేసెస్లో కాకుండా ఈసారి కొత్త ప్లేస్లో ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా ఒక స్నాక్ ఐటమ్ అండ్ ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. స్నాక్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయాను. బికాజ్ ఇలాగ కెచప్ ప్యాకెట్స్ని తీసుకువచ్చి ఫుడ్లో వేయటం చాలా ఇరిటేటింగ్గా అనిపించింది నాకు. నేను ఆర్డర్ చేసిన స్నాక్ ఏంటంటే హర్బ్ చిల్లీ పొటాటో అనమాట. 2 ప్యాటీస్ వచ్చాయి. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తుంటే బాగుండేది, బట్ చాలా ఓవర్గా యాడ్ చేశారు. సో దానివల్ల టేస్ట్ అయితే నాకు ఓకేగా అనిపించింది. ఓకే, స్నాక్ అలా అయిపోయింది, కానీ ఐస్ క్రీమ్ చాలా ఎమ్మీగా ఉంటుంది అనుకొని ఓపెన్ చేశాను. నేను ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ ఆల్మండ్ అండ్ క్యాష్యూ ఫడ్జ్ అనమాట. దీనిలో బాల్ స్ప్రింకిల్స్ ఎందుకు యాడ్ చేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఆర్డర్ వచ్చిన వెంటనే నేను ఫ్రీజర్లోనే పెట్టాను, అయినా ఏంటో ఇలా మెల్ట్ అయిపోయింది. కరిగిపోవటం వల్ల చాక్లెట్ సిరప్ తోటి స్ప్రింకిల్స్లో ఉన్న కలర్స్ మొత్తం మిక్స్ అయిపోయి చాలా వర్స్ట్ టేస్ట్ని ఇచ్చింది. ఎగ్జైట్మెంట్తో కొత్తగా ట్రై చేయటం వల్ల డిజాస్టర్ అయితే ఎదురైంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? రండి కామెంట్ బాక్స్లో కబుర్లు చెప్పుకుందాం.